హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా ప్రయాణం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సరిత మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. మీకోసం జూమ్ సెక్షన్ ఛానల్ మాస్టర్స్ కి అందరికీ కూడా, యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం చెప్పారు, నా పేరు అనుజ. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ లో ఉంటాము. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటాం ఫ్రెండ్స్. మాకు ధ్యాన పరిచయం 2003. ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితము పూర్తిగా ఆపోజిట్ గా ఉన్నింది ఫ్రెండ్స్ మాది. అంటే జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం ద్వారా ఎలా జీవించాలో తెలియక అస్తవ్యస్తంగా జీవించడం జరుగుతుంది ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క వ్యక్తి. అసలు ఎందుకు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది ఆలోచన చేయాలి, ఎటువంటి ఆలోచన చేయకూడదు, అటువంటివన్నీ ఉన్నాయి. కానీ మనకు అటువంటి విషయాలు తెలవక, అంటే మనం చెప్పుకోవాలంటే మన హిందూ సంప్రదాయంలో భగవద్గీత అనేది గ్రంథం ఉంది. ప్రతి ఒక్కళ్ళం చదవాలి. ఎంతమంది చదువుతున్నాం ఫ్రెండ్స్ మనకు తెలియక. మన పెద్దలు కూడా మనకి ఇవి చెప్పడం లేదు. మన పూర్వీకులు ద్వారా మనకి రావాలి, తరతరాలుగా రావాలి. ఇప్పుడు తరతరాల ఆస్తి ఎలాగొస్తుందో, ఆస్తులు ఎలా పంచుకుంటున్నారో, అట్లా ఈ జ్ఞానాన్ని కూడా తరతరాలుగా పంచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఆ ముస్లిమ్స్ కానీ, ఆ క్రిస్టియన్స్ కానీ, సిక్కులు, పంజాబీస్, ఎవరిని తీసుకోండి, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మతంలో ఆ గ్రంథాలు కంపల్సరీ విధిగా చదవడం చేస్తూ ఉంటారు. ఇంట్లోనే నలుగురు, వాళ్ళే సజ్జన సాంగత్యము. ఇంట్లో ఉన్న నలుగురితోనే సాంగత్యం చేస్తూ ఆ నలుగురిలో ఎవరో ఒకరు ఆ గ్రంథం చదవడం చేస్తారు. ఆ గ్రంథం చదవడం ద్వారా ఆ నలుగురు మిగతా వాళ్ళందరూ కూడా వినడం జరుగుతుంది. తద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఆత్మ జ్ఞానం అనేది తెలుస్తుంది. జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు అనేది మనం తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానం వేరు, జ్ఞానం వేరు. అంటే జ్ఞానం అంటే ప్రాపంచిక విషయాలకి సంబంధించిన విషయాలే చెప్పుకోవడం జరుగుతుంది జ్ఞానము. దాంట్లోనే సుజ్ఞానము, అజ్ఞానము, విపరీత జ్ఞానము, ఇలా పలు రకాలుగా ఉన్నాయి. జ్ఞానంలోనే సుజ్ఞానము, అజ్ఞానము, విపరీత జ్ఞానము. ఆ విధంగా మనకి ప్రాపంచిక భౌతిక పరమైన జ్ఞానాలు చెప్పుకుంటే 4 రకాలు. అట్లా ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పుకుంటే విజ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆత్మ ప్రజ్ఞ, ఆత్మ విజ్ఞానం. ఇలా వీటిలో కూడా ఇది స్టేజెస్ అన్నమాట, స్థితులు ఉన్నాయన్నమాట. మనలో కూడా ఏంటి, జాగృత అవస్థ, స్వప్నావస్థ, తురియావస్థ అండ్ సుషుప్తి అవస్థ, తర్వాత తురియావస్థ. అవస్థ అతీతంగా కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు తెలవక ఏదో ఉదయం లేచిన కాడి నుంచి వండుకున్నామా, తిన్నామా, ఏదో ఈ పొట్టి గురించి 4 డబ్బులు సంపాదించామా, అదే జీవితంగా మనం జీవించేస్తున్నాము. అంటే ఒక జంతువులాగా జీవిస్తున్నాము. మనం చెప్పుకోవాలంటే 84 లక్షల జీవరాశులలో 84 లక్షల జీవరాశుల్లో మానవుడు అత్యంత విలువైన గొప్ప జ్ఞానం కలిగి ఉన్నవాడు. మానవుడికే ఈ జ్ఞానం ఉంది. కనుక మిగతా 83 లక్షల జీవరాశులకి, ఎన్నో లక్షల జీవరాశులకి ఈ జ్ఞానం లేదు. ఆత్మ జ్ఞానం లేదు, జ్ఞానం కూడా లేదు. అవన్నీ ఎలా జీవిస్తూ ఉంటాయి? ఉదయం లేచిన కాడి నుంచి తనకు ఆకలి ఎప్పుడు ఉన్నప్పుడు తను వేటాడి, పక్షులు తనకు కావలసిన ఆహారం ఎక్కడుందో వెతుక్కుంటూ పరిగెత్తుకొని వెళ్ళి చెట్లు చేమలు ఎక్కి ఆ కాయలు పండ్లు తీసుకొని తింటాయి. అంతతో తన ఆకలి తీర్చుకుంటే అంతతో స్టాప్ అయిపోతుంది. తర్వాత తనకి ఎప్పుడు ఆకలి అనిపిస్తుందో అప్పుడు వెతుక్కోవడం జరుగుతుంది. ఆ విధంగానే జంతువులు జీవిస్తుంటాయి.
మనం కూడా మానవులం కూడా ఇప్పుడు ఏమైపోతుంది జంతువులాగే జీవించడము. మనం ఎంతో జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం మనం తెలుసుకున్నాము. మనలోనే ఉంది. నిక్షిప్తమై ఉంది. మనలోనే పరమాత్మ జ్ఞానం ప్రతి అణువులో, ప్రతి కణంలో, ప్రతి జీవ కణంలో పరమాణు యొక్క, అణువుల యొక్క, జీవ కణాల యొక్క అంటే పరమాత్మ శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందము ఇవన్నీ ప్రతి అణువులో ఉన్నవి ఫ్రెండ్స్. మరి మన దేహమే ఆ బిలియన్ ట్రిలియన్ కోట్ల అణువులతో నిర్మితమై ఉంది మన దేహం. అంటే మరి ఎంత నిగూఢమైన శక్తి, నిగూఢమైన జ్ఞానం దాగి ఉంది. నిగూఢమైన రహస్యాలు మనలో దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలవక ఎవరు మనకి తెలిపారు? మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, మనందరి గురువైన పితామహ జగద్గురు పత్రిజీ గారు మనకి తెలపడం జరిగింది. ఎలా తెలిపారు? ఒక్క శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా నీ యొక్క శ్వాసను నువ్వు పట్టుకో. నీ శ్వాసే నీ గురువు. నేను నీ గురువు కాదు. నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాస అనే గురువు దగ్గర మనసనే శిష్యుడు తిష్ట వేసుకొని కూర్చోవాలి. కూర్చుంటే నీకు అనంతమైన, అపారమైన జ్ఞానం అందుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు పూర్వీకులందరూ యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా మహానుభావులు, మహాత్ములు అందరూ కూడా ఈ విధంగానే శ్వాస మీద ధ్యాస పెట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని కానీ తెలుసుకోవడం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వాళ్ళ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, వాళ్ళు ఏ కార్యార్థమై లోకానికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాము, నేనెవరు, నన్ను నేను తెలుసుకోవాలని ఒక తపనతో, తాపత్రయముతో వాళ్ళు సాధన, ధ్యాన సాధన చేయడం ద్వారా ఎన్ వాళ్ళ జన్మంతా కూడా ఈ ధ్యానానికి అంకితం చేశారు ఫ్రెండ్స్. ధ్యానానికి అంకితం చేసి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని మనకి గ్రంథాల రూపంన అందించారు. అవే వేదాలు, ఉపనిషత్తులు, మనకి బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీత. బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీత. వీటి అన్ని ఉపదేశ సారమంతా కూడా ఎందులో పొందుపరచబడి ఉంది? ఒక భగవద్గీత అనే ఒక గ్రంథంలో మనకి సూక్ష్మల మోక్షంలా పొందవచ్చి ఉంది. దాంట్లో మనం కనీసం ఒక 4, 5 అధ్యాయాలు, 4, 5 శ్లోకాలు మనం బట్టి దాని యొక్క మీనింగు, అర్థం మనం తెలుసుకున్నామంటే, తెలుసుకొని దానిని ఆచరించాలి. మననం చేస్తూ వాటిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారము మననం చేసిన తర్వాత ఆచరణలోకొస్తుంది. ఆచరణలోకొచ్చిన తర్వాత మనం సాక్షిగా ఉండగలుగుతాము. కనుక అంటే జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము మరియు ధ్యాన యోగము, మరియు ధ్యాన యోగము. ఇట్లా ఒక 4, 5 అధ్యాయాలైనా మనము వాటిని చదవాలి. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 18 అధ్యాయాల్లో ఒక 4, 5 అధ్యాయాలు మనం చదివి, దాంట్లో ఉన్న అర్థం, తాత్పర్యం మనం తెలుసుకొని ఆచరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతలో కొన్ని ఒక 4, 5 శ్లోకాలు, అధ్యాయాలు చదివి, వాటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించ ఆచరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని అంటే అన్నిట్లో ఉన్న సారము మీరు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథాలు ఏవి తీసుకోండి, ధర్మ సూత్రాలనేవి తీసుకోండి. ఎన్ని తీసుకున్నా వాటి యొక్క సారాన్ని మనకి పత్రిజీ గారు చా చాలా చక్కగా, క్షుణ్ణంగా, ఈజీగా ఒక్క లైన్‌లో మనకు అర్థమయ్యేలాగా, ఒక్క సెంటెన్స్‌లలో మనకి అర్థమయ్యేలాగా మనకు అందించారు. అంటే ఉదాహరణకి యద్భావం తద్భవతి అని మనకు అందించారు ఫ్రెండ్స్. అంటే నువ్వు ఏదైతే భావన చేస్తావో అదే నీవు, అదే నువ్వు పొందుతావు. నీ ఆలోచన ఏదుందో, నీ ఆలోచన తగ్గట్టుగానే దాన్ని నువ్వు ఎదుటి విషయాలని అట్రాక్ట్ చేస్తావు. ఎట్లా అట్రాక్ట్ చేస్తావు? మన ఆలోచనలో పాజిటివ్‌గా ఉందా? 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి సేవ చేయాలి అన్న భావనలో ఉన్నావా? ఆ ఆలోచనలో ఉన్నావా?
లేకుంటే నాకెందుకులే, నా వరకు, నా కుటుంబం వరకు, నా కుటుంబ సభ్యులని నేను బాగా చూసుకుంటూ, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని వెల్ సెటిల్ చేసుకుంటూ, వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనా చదివించి, పెద్ద చదువులు చదివించి, ఉద్యోగాలు చేపిచ్చి, పెళ్ళిళ్ళు చేసి, మరియు ఆ ఖర్చులంతా వీళ్ళే భరించుకుంటూ, వాళ్ళ మనవళ్ళకి, మనవరాళ్ళకి కూడా ఆ స్థలాలు, ఇల్లులు, పొలాలు, పొట్లు అన్నీ దాయడము. పిల్లలకే కాకుండా వాళ్ళ మనవలు, మనవరాళ్ళకి కూడా దాయడము. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే నా పిల్లలు, నా కుటుంబము అనేది గీసుకున్నప్పుడు నా నా కుటుంబం గురించే నేను చేసుకుంటూ వాళ్ళకి అన్ని చిన్న పిల్లగా పెద్దవాళ్ళ వయస్సు వరకు పెళ్ళిళ్ళయిపోయి వాళ్ళు మంచి లక్షలు సంపాదిస్తున్నా నా పిల్లవాడికి, నా మనవడికి నేను చేర్చాలని తల్లిదండ్రులు తపన పడుతూ ఇంకా అయిపోయింది. 70 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటేసింది. 60 ఏళ్ళు దాటిన తర్వాత వెనతిరిగి చూసుకుంటే వయసయిపోయింది. శరీరము అస్తవ్యస్తమైపోయి శరీరము కూడా మెత్తబడిపోయింది. శరీరం ఎప్పుడైతే మెత్తబడిందో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడానికి కూడా వాళ్ళకి శక్తి సరిపోదు ఫ్రెండ్స్. మన గురించి మనం ఆలోచించడానికి కూడా మన శక్తి సరిపోదు. అంటే ఎక్కడ పడితే అక్కడ రుగ్మతలు స్టార్ట్ అయిపోయినాయి. దేహంలో ఉన్న భాగాలన్నీ అప్పటికప్పుడే ఏదో ఒక భాగం ఎఫెక్ట్ ఇవ్వడం, దెబ్బతినడం, పుండు పడడం, లేకుంటే జాయింట్స్ నొప్పులైపోవడం, నిల్చోలేక, కూర్చోలేక, నడవలేక, ఒక భక్తి భావన ఏదైనా తెలుసుకుందాము, ఒక ఆశ్రమానికి వెళ్దాము, ఒక 4 రోజులు ఉందాము అనుకున్నా గూడా శరీరం సహకరించదు ఫ్రెండ్స్. శరీరము సహకరించదు. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే జ్ఞానాన్ని మనం అందుకోవాలి. సాధనలో నిమగ్నం అవ్వాలి. ఏ రోజైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఆ రోజే మనము సాధన స్టార్ట్ చేయాలి. అంటే శారీరక రుగ్మతలు తగ్గించుకోవాలన్నా, మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలన్నా మనము ఒక సాధన అనేది మన గురించి మనము సాధన చేయాలి ఫ్రెండ్స్. అంటే మన మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గము. మన గురువుగారు అందించినటువంటి ధ్యానము ఆనాపానసతి. ఓకే ఫ్రెండ్స్. మనం ఈ విధంగా పత్రిగారితో నా ప్రయాణం అనేది కొంత భాగం చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్. ఒకసారి సార్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు అంటే మాకు ధ్యాన జగత్ ఆఫీసు దగ్గర ఫ్రెండ్స్. మాకు హైదరాబాద్‌లో ధ్యాన జగత్ మ్యాగజైన్ ఆఫీస్‌కి సారు ఎవ్రీ మంత్ 3 డేస్ అక్కడే బుక్ కరెక్షన్ చేస్తూ ఉంటారనమాట. బుక్స్ కరెక్షన్ ఎవరిదైనా సరే పిరమిడ్ సెంటర్ కరెక్షన్స్ గాని, మాస్టర్స్ రాసిన బుక్స్ కరెక్షన్ చేయడం గాని, అక్కడ ధ్యాన జగత్ ఆఫీస్‌లో ఎవ్రీ మంత్ 3 డేస్ ఉంటూ ఉంటారు. కనుక అక్కడ అందరూ సార్ వచ్చినప్పుడు, గురువుగారు వచ్చినప్పుడు అందరూ కలవడం వెళ్తూ ఉంటామనమాట. అట్లా నేను గూడా కలవడం చేస్తూ ఉండేదాన్ని. వెళ్తూ ఉండేదాన్ని. వెళ్ళినప్పుడు సార్ ఎప్పుడు అలా చూసి, ఏంటి మేడం చెప్పండి ఏంటి విషయాలంటే, ఈ విధంగా చెప్పేదాన్ననమాట. సార్ నేను టెంపుల్స్‌లలో క్లాసెస్ పెడుతున్నాను సార్. నేనెప్పుడు కూడా బాబా టెంపుల్స్‌లలో క్లాసెస్ పెట్టేదాన్ని. ధ్యాన క్లాసెస్. 41 డేస్, 21 డేస్ అలా క్లాసెస్ పెట్టి ధ్యానం అందించడము, ధ్యాన ప్రచారం చేయడం చేస్తూ ఉండేదాన్ని. చేస్తున్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సారే అడుగుతుంటారు. ఏంటి మేడం ఏంటి విషయాలని అడుగుతారు. అడిగినప్పుడు నేను ఈ విధంగానే చెప్తూ ఉంటాననమాట. సార్ నేను చక్కగా అద్భుతంగా ఆహ్, బాబా టెంపుల్స్‌లలో నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను సార్. ఇట్లా 41 డేస్ క్లోజింగ్ ఆధ్వర్యంలో అంటే క్లోజ్ అయ్యే సెక్షన్ వస్తుంది. మా వాళ్ళందరూ కూడా మీ ఆధ్వర్యంలో 41 డేస్ మీ ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా అద్భుతంగా చేసుకోవాలనుకుంటున్నారు సార్. వాళ్ళందరూ మాస్టర్స్ అని అంటే, సార్ ఓకే మేడం నేను డేట్ ఇస్తాను. డేట్ తీసుకుందురు గాని, ఆ డేట్‌కి క్లోజింగ్ డేకి ప్రోగ్రామ్ పెట్టుకుందురు గాని డేటు అప్పుడే మాకు డేట్ కూడా ఇచ్చేవారనమాట పత్రి గారు. అప్పుడు శివప్ప గారు ఉండేవాళ్ళు. ఆయన పిఏ. ఆయన ఆయన్ని పిలిచి డేట్ రాసుకోమని చెప్పేవారు. అట్లా డేట్ రాసుకొని ఆ డేట్‌కి సార్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేసేదాన్ననమాట. అంటే అక్కడ ఫంక్షన్ హాల్ తీసుకొని చేసేదాన్ని. అట్లా ప్రతి 2 మంత్స్‌కి ఒకసారి మేము సార్ దగ్గరికి వెళ్ళడము, సార్ దగ్గరికి వెళ్లి డేట్ తీసుకోవడము. సార్ మీ ఆధ్వర్యంలో ఇప్పుడు మేము చేస్తున్నప్పుడు 100 మందే వస్తారు సార్. 100 మందికి అందుతుంది ధ్యానము, ధ్యాన క్లాసులు, ప్రోగ్రాము. మీరొస్తే వేల మందొస్తారు సార్.
సార్ ఒక్కసారి వస్తే 2000 మంది 3000 మంది అలా వచ్చేటోళ్ళు అనమాట. వాళ్ళందరికీ కూడా ధ్యానం అందుతుంది సార్. మీరు వచ్చారంటే మీకు మిగతా 2000 3000 మెంబర్స్ కి ధ్యానం అందుతుంది సార్ అంటే, ఓకే మేడం అని మళ్ళీ అట్లా సెకండ్ టైం కూడా డేట్ ఇచ్చేవారు. ఇక సెకండ్ టైము థర్డ్ టైం అట్లా 4 టైమ్స్ నేను పత్రిక గారి ఈవెంట్స్ కి డేట్ తీసుకొని సార్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ చేసేదాన్ని అన్నమాట. చాలా మంది అంటూ ఉంటారు, ఆశ్చర్యపోయేవాళ్ళు, మేడం మీరు వెళ్ళి సార్తో చెప్పంగానే మాట్లాడతంగానే సార్ మీకు డేట్ ఇచ్చేసేవాళ్ళు. మీరు ఎంత ధైర్యంగా వెళ్తారు, అసలు సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే పులి బోన్ లో నువ్వు మనం ముఖం పెట్టినట్టు అవుతుంది, పులి బోన్ లో చేయి పెట్టినట్టుగా మాకు భయం వేస్తుంది. అలాంటిది మీరు ఏ భయం లేకుండా చక్కగా డైరెక్ట్ గా సార్ దగ్గరికి వెళ్ళి సార్ దగ్గర డైరెక్ట్ గా డేట్ తీసుకోవడము, సార్ డేట్ ఇవ్వడము ఇంత గొప్పగా జరిగిపోతూ ఉంటాయి మేడం అని చాలా మంది అంటూ ఉంటారన్నమాట. అట్లా సార్ మరి మనం ప్రతి ఒక్కరిలో ఆయన ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తారు. ఇట్లా చూడంగానే మన యొక్క శక్తి గాని మన ఆరా గాని ఆయనకి ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. ఇమ్మీడియట్ గా క్షణాల మీద మన యొక్క ఆరా ఆయనకి తెలిసిపోతుంది అన్నమాట. కనుక ఎప్పుడు నేను సార్ని కలవడానికి వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూ కళ్ళు రెప్ప కొట్టకుండా తదేకంగా అలా చూస్తూ ఉంటారన్నమాట సార్. ఎప్పుడు నేను వెళ్ళి సార్ దగ్గర మాట్లాడాలన్నా సార్ని కలవడానికి వెళ్ళినా సారు 2 కళ్ళుని రెప్ప వేయకుండా రెప్ప కొట్టకుండా తదేకంగా కళ్ళలోనే కళ్ళు పెట్టి అలా చూస్తూ ఆగిపోతారు. అది ఎందుకో ఏమో నాకు స్టార్టింగ్ లో భయం అనిపించేది. ఏమో నేను ఏం తప్పు చేస్తున్నాను, నాలో ఏ తప్పు ఉందో సారు కనిపెట్టి నన్నే అట్లా 2 కళ్ళకు ఆర్పకుండా చూస్తున్నారు అని భయం వేసి నేను తలను కూడా కింద దించేసుకుండేదాన్ని. తల కింద దించుకుండేదాన్ని ఫ్రెండ్స్. దించుకొని తర్వాత కొంచెం సేపు తర్వాత ఇంకా సార్ నార్మల్ అయిపోయాక ఆ పక్కనున్న దామోదర్ రెడ్డి సారు, ఆయన కూడా పిఏ దామోదర్ రెడ్డి సార్. ఆ సార్ తర్వాత నేను అడిగేదాన్ని, సార్ ఏంటి సార్ ఎప్పుడు అట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నట్టు కళ్ళు రెప్ప ఆరకుండా చూస్తూ ఉంటారు, నాకు భయం అవుతుందండి, ఎందుకో ఏమో నేను తల దించేసుకుంటున్నాను, నాలో లోపం ఏమన్నా చూస్తున్నారా సార్ ఏంటి అని అంటే, అయ్యో అలాగేం కాదు మేడం, సార్ మీకు ఎనర్జీ పంపుతున్నారు. కొందరికి వాళ్ళ గురువుల యొక్క శక్తిని జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ యొక్క సంకల్పం ద్వారా కొందరు వ్యక్తులను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కొందరు వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి శక్తిని పంపడము, సంకల్పాలు చేయడము జరుగుతూ ఉంటాయి మేడం. మీరు ఏమి భయపడే అవసరం లేదు. మీ ద్వారా లోక కళ్యాణం కోసం వర్కులు చేయించడం కోసం ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క సంకల్పాలు ఆయన కంటి ద్వారా మీకు అందిస్తున్నారు. మీ యొక్క జ్ఞాన నేత్రానికి అందిస్తారు మేడం. అందువల్ల మీరేం భయపడే అవసరం లేదు అని చెప్పడం చేశారు. అమ్మయ్య అని కొంచెం నాకు ధైర్యం అనిపించింది అనమాట. అట్లా ఎప్పుడు నిరంతరం మేము ఏ రోజైతే ఇట్లాగా జ్ఞానము, ధ్యానము తెలుసుకోవడము, పత్రిక ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేయడము, అట్లా ఎక్కడ లేని శక్తి మహా అద్భుతంగా అసలు ఒకప్పుడు ధ్యానం తెలియనప్పుడు ఎప్పుడు మబ్బుగా మగతగా మంచం మీద ఉండడమే, ఎప్పుడు పని అవుతుందా మంచం ఎక్కడం, పని అవ్వడము మంచం ఎక్కడం. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటేదాన్ని ఫ్రెండ్స్. నాకు ఆయాసం ఆస్తమా ఉండేది, అవన్నీ వెళ్ళిపోయినాయి. జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఓవర్గా ఉండేవి. అందువల్ల మనం ఎప్పుడు పని అవుతుందా అని చూసేవాళ్ళం. వర్కర్లు కూడా పెట్టుకునేదాన్ని, ఇంటి పనులకి వర్కర్ను కూడా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని వర్క్ చేయించుకునేదాన్ని. అటువంటిది ధ్యానంలో ధ్యాన శక్తి ద్వారా బాడీ లైట్ వెయిట్ అయిపోవడము, ఎప్పుడు పని ఎప్పుడైపోతుందో తెలియదు. ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకునేదాన్ని. ఇంట్లో పనులు నేనే చేసుకుంటూ ప్లస్ బయట కూడా ధ్యాన ప్రచారానికి కంపల్సరీ టెంపుల్స్ ఎక్కడెక్కడ బాబా టెంపుల్స్ సెలెక్ట్ చేసుకుంటేదాన్ని. బాబా టెంపుల్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను నేను, చక్కగా అక్కడ ప్రతి గురువారం మనం పిలవ అవసరం లేదు, పాంప్లెట్ ప్రింట్ చేసుకొని బ్యాగ్ లో పెట్టుకునేదాన్ని. అక్కడ గురువారం 3 పూట్ల ఆరా హారతి జరుగుతూ ఉంటది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, నైటు హారతి జరిగినప్పుడు అక్కడ కొన్ని వందల మంది వస్తుంటారు. అన్నదానం జరుగుతుంటుంది. ఆ అన్నదానంలో కూడా చాలా మంది పాల్గొంటూ ఉంటారు. తద్వారా నేను అక్కడ పాంప్లెట్ ప్రింట్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళకి ఒక పిల్లవాడిని సపోర్ట్ తీసుకొని పాంప్లెట్లు పంచడం చేసేదాన్ని.
అక్కడ బాబా టెంపుల్స్ లో ఉన్న చైర్మన్స్ వాళ్ళ యొక్క అంటే టెంపుల్ ఎవరైతే రన్ చేస్తుంటారో, ఎవరైతే పెద్దలు ఉంటారో ఆ పెద్దలకి నేను డేట్ అడగడము, డేట్ తీసుకోవడము, ధ్యానం క్లాసెస్ పెడతాం సార్, ధ్యానం నేర్పిస్తాము, ఉచితంగానే ధ్యానం నేర్పిస్తాము, భగవంతునికి చేసే ధ్యానం సార్ అంటే ఓకే మేడం చెప్పండి చేయించండి అని డేట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ డేట్ ప్రకారంగా పాంప్లెంట్ ప్రింట్ చేసే ఫ్రెండ్స్ ఇక్కడ ధ్యాన ప్రచారం చేసేదాన్ని. అంటే ఒక్క టెంపుల్లోనే కాదు, ఒక టెంపుల్లో 41 days, మరి ఒక టెంపుల్లో 21 days, కొన్ని టెంపుల్స్లలో 11 days. అట్లా మేము కొన్ని ఆ టెంపుల్స్ సెలెక్ట్ చేసుకొని ఒక నలుగురు ఐదుగురు మాస్టర్స్ ని కూడా నేను ఇన్వైట్ చేసుకునేదాన్ని. మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకొని అంటే క్లాసెస్ చెప్పే మాస్టర్స్ కూడా కనుక అద్భుతంగా జరిగేది. ఆ జరిగినప్పుడల్లా సార్ని కూడా ఇన్వైట్ చేసేదాన్ని. సార్ ప్రోగ్రామ్స్ ని ఈవెంట్స్ ద్వారా ఇన్వైట్ చేసేవాడిని. ఎంతో మందికి కింద కూర్చోలేని వాళ్ళు కింద కూర్చోగలగడము, మెట్లు ఎక్కలేని వాళ్ళు మెట్లు ఎక్కడము, తల విపరీతమైన మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు, తలనొప్పితో బాధపడే వాళ్ళు, వీళ్ళందరికీ ఈ యొక్క టెంపుల్ ప్రాంగణంలో ధ్యానం చేపించడం ద్వారా అతి త్వరగా క్లీనింగ్ ప్రాసెస్ జరిగేది ఫ్రెండ్స్. హీలింగ్ ప్రాసెస్ జరిగేది. మరియు పత్రిజీ గారి ఆధ్వర్యంలో కూడా ఎంతో వందల మంది ఎన్నో హీలింగ్ ప్రాసెస్లు, వాళ్ళ జబ్బులన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారన్నమాట. ఈ విధంగా నాకు కొన్ని సంవత్సరాలు, ఒక 2, 3 సంవత్సరాల తర్వాత నేను ఒక ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే గత జన్మల యొక్క వాళ్ళ యొక్క సంస్కారంలో వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు అవన్నీ వాళ్ళ గత జన్మలు చూసుకునేటట్టుగా దానిని ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటారు. ఫాస్ట్ లైఫ్ థెరపీ అది నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. దాన్ని నేను మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కొందరికి చేసేదాన్ని. చేయడం ద్వారా చక్కగా వాళ్ళకి హీలింగ్ జరిగేది. వాళ్ళు వాళ్ళ యొక్క గత జన్మలు కూడా చూసుకుండేవాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క గత జన్మలు కూడా చక్కగా చూసుకుండేవాళ్ళు. పాప ప్రక్షాళన చేసుకోమని చెప్పేదాన్ని. పాప పరిహారం ఎలా చేయాలి అనేది కూడా నేను వాళ్ళకి ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళి అంటే వాళ్ళ ధ్యాన స్థితి నుంచి ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళడం, వాళ్ళ గత జన్మ కంటే ఆత్మస్థితికి చేరుకోవడము, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ గత జన్మలకి కనెక్ట్ అవుతారు. ఎవరమైనా మన యొక్క ఆత్మస్థితిలో ఉన్నప్పుడే మనము మన యొక్క గత జన్మలకు కూడా మనం కనెక్ట్ అవుతాం. అవ్వడం ద్వారానే మనం ధ్యానంలో చూస్తాం అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మన ధ్యానంలో మన గత జన్మలు చూసుకోవడము, మన పాస్ట్ లైఫ్ గత జన్మ సంబంధించిన జ్ఞానము మనకు అందడము, ఎంతవరకు మనం జ్ఞానం తెలుసుకున్నామో ఆ జ్ఞానం మనకి ధ్యానంలోనే రిపీట్ గా అందడము, వినగలగడము, ఇవన్నీ జరుగుతుంటాయి ధ్యానంలోనే. ఆ విధంగా వీళ్ళకి కూడా ధ్యానంలో ఒక ట్రాన్స్మెంట్ అంటే ఆత్మస్థితికి తీసుకువెళ్ళడము అలా చేసేవాళ్ళం. ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అండ్ థెరపీ వాళ్ళు వాళ్ళ గత జన్మ కనెక్ట్ అయిపోయేవాళ్ళు. చక్కగా వాళ్ళు వాళ్ళ గత జన్మలు చూసుకోవడము, బాధపడము. ఇప్పుడు ఈ జన్మలో కూడా కొన్ని వాళ్ళు అనుభవిస్తుంటారు కదా. ఎవరమైనా మన గత జన్మలు తెచ్చుకునిందే శారీరకంగా, మానసికంగా అనుభవం పొందుతూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. నాకే ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు అనేసి ఫీల్ అవ్వడము జరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళ పిల్లలు, స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఎస్ఆర్ నగర్ నుంచి స్టూడెంట్స్ పిల్లలు మన దగ్గరికి ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే వాళ్ళ సెంటర్స్ లో నేను చేపించాను అక్కడ. కనుక అది తెలుసుకొని వాళ్ళు మళ్ళా మన ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. అట్లా ఇక్కడ కూడా చేసేదాన్ని. అది చేస్తున్న సమయంలో కొంతకాలం ఒక 1 year 2 year తర్వాత నాలో ఆ అంటే శక్తి తగ్గడము, నీరసంగా ఉండడము, మళ్ళా యథాస్థితిగా పెయిన్స్ స్టార్ట్ అవ్వడము, ఈ బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, కొంతమంది వచ్చినప్పుడు నాకు కాళ్ళు చేతులు మంటలు పుట్టడము, కాళ్ళు చేతులు అరిచేతులు మంటలు దురదలు పుట్టడం, ఇంకా కొంతమందికి సోల్స్ చూడడము, కొంతమందిలో నెగటివ్ సోల్స్ కనబడడం, ఇవి కొన్ని జరిగి అయ్యో గత జన్మ గురించే కదా వీళ్ళకి చేస్తున్నాను, ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ నాకు టచ్ అవుతుందని నాకు కూడా అనిపిస్తుంది, తెలుస్తుంది. కానీ ఇది చేసే ముందు కూడా ఒకసారి గురువు గారిని కలవడానికి వెళ్ళాం. పత్రిగారు కలిసి అప్పుడు చెప్పడం చేశాను అనమాట. సార్ నేను ఇట్లా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అండ్ థెరపీ చేస్తున్నాను సార్ అంటే, సార్ ఏమన్నారు, ఓకే మేడం చెయ్యండి అన్నారు. సార్ కూడా ఓకే చెప్పారు కదా అని దాన్ని కంటిన్యూగా చేశాను. ఒక 2 years చేశాను వచ్చిన వాళ్ళకి ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసేదాన్ని.
తర్వాత దాని యొక్క లోపాలు అంటే నా బాడీ మీద ఆ ఎఫెక్ట్ నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నా బాడీ మీద నాకు ఆ నొప్పులు, ఆ మంటలు, దురద పుట్టడం, అన్ఈజీగా ఉండడము, డల్నెస్ అవ్వడం అవన్నీ నాకు తెలుస్తూ ఇంక ఇది కరెక్ట్ కాదు అని నా ఇన్నరే నాకు చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది గత జన్మ వాళ్ళవి. మనము వాళ్ళ పాప ప్రక్షాళన వాళ్ళు అనుభవించకుండా మనం ఇక ఈ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి పాప ప్రక్షాళన చేపించడం జరిగిపోతుంది. అది కరెక్ట్ కాదని నా ఇన్నర్ నుంచి నాకు ఆన్సర్ వస్తూనే ఉంటే, సరే నేను ఇది స్టాప్ చేసేద్దాం. స్టాప్ చేసి ఇక మీదట మేము చేయట్లేదని మన వాళ్ళకి అందరికీ చెప్పడం చేసేసాం ఫ్రెండ్స్. ఆ చెప్పడం చేయడంతో ఇంకా మరొకసారి గురువు గారిని నేను ఒక ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి చెప్పడం చేశాను. సార్, నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ స్టాప్ చేసేసాను సార్ అని. ఓకే మేడం, మంచిది అన్నారు. ఓకే మేడం, మంచిది, స్టాప్ చేయడం మంచిది అన్నారు. అంటే సార్ నాకు అర్థం కాలేదు. మరి లాస్ట్ ఒకసారి మీకు అడిగినప్పుడు చేస్తున్నానంటే ఓకే చేయండి అన్నారు. మరి ఇప్పుడు నేను చేయట్లేదు సార్ అంటే ఓకే, మంచిది మేడం, స్టాప్ చేసిందే మంచిది అన్నారు. నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పాను. చెప్తే అప్పుడు అన్నారనమాట, చూడండి మేడం, చిన్న పిల్లలు ఒక అగ్ని మంటను చూస్తారు, ఆ వెలుగును చూస్తారు, ఆ వెలుగును చూసి వాళ్ళు ఆనందిస్తారు, పరవశిస్తారు, ఆ వెలుగును పట్టుకోవడానికి వెళ్తారు. వెలుగును పట్టుకుందాము, ఆనందించాలని ఆ చిన్నపిల్లవాడు ఆ వెలుగును పట్టుకుంటాడు ఆనందించడానికి వెళ్ళి. ఎప్పుడైతే ఆ వెలుగుని వాటిలో ఆ అగ్నిలో చేయి పెడతాడో అప్పుడు ఆ పిల్లవాడి చేతులు కాలుతాయి. కాలి మంటలు బొబ్బర్లు వచ్చినట్టు పిల్లవాడికి తెలిసిపోతుంది. ఈ యొక్క వెలుగులో చేయి పెడితే నా చేతులు కాలుతాయి అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న పిల్లవాడు ఇక మీదట ఎప్పుడు ఎక్కడ ఏ అగ్ని మంట వెలుగు కనబడినా అందులో చేయి పెట్టాడు, వేలు పెట్టాడు. అంటే అర్థం ఏంటి మేడం? ఈ తెలియనంత వరకు, ఏ జ్ఞానం మీకు అందనంత వరకు దాని విషయాలు మీకు తెలియదు, అనుభవం పొందలేదు. అదే మీరు ముందుగా మీరు ఈ పార్ట్ రిగ్రెషన్ చేస్తున్నప్పుడు చెయ్యొద్దు మేడం అని నేను స్టాప్ చేయమని చెప్పుంటే మీకు అనుభవం రాదు కదా మేడం, మీరు అనుభవం పొందలేరు కదా. ఆ అనుభవమే జ్ఞానంగా మీరు ఇప్పుడు మలుచుకున్నారు, తెలుసుకున్నారు. మీ అనుభవమే మీ జ్ఞానంగా తెలుసుకున్నారు. మీరు స్టాప్ చేశారు. స్టాప్ చేసి తర్వాత నాకు చెప్పడం చేశారు. మీ అనుభవమే జ్ఞానం కదా మేడం, కనుకనే నేను ముందు మీకు చెప్పలేదు అని. నాకు చాలా బాగా హ్యాపీ, ఆనందం అనిపించింది. సారు మనకి ఎన్ని విధాలుగా మనకి ఎక్కువ ఎటువంటి ఏ పక్క నుంచి అయినా మనకి జ్ఞానం అందడానికి, ఏ విధంగా అయినా జ్ఞానం అందడానికే చూస్తూ ఉంటారు. ఈ ప్రతి విషయంలో ప్రతి క్షణము జ్ఞానము శక్తిని అందివ్వడానికే చూస్తుంటారు సారు. ఈ ప్రతి క్షణము ఎట్లా అంటే సారు నేను గమనిస్తాం కదా, ఎట్లా ఆయన కంటి చూపు ద్వారా శక్తిని, జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఆయన మాటల ద్వారా అందిస్తూ ఉంటారు. ఆయన శ్వాస ద్వారా కూడా అందిస్తుంటారు. ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, మనకి యజ్ఞాలప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు సార్ ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. ఆ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు మరి ఆయన నోటి గుండా వచ్చే శక్తి, ఆయన ముక్కు ద్వారా వచ్చే శ్వాస తీసుకొని వదిలే శక్తి అంతా ఆయన ద్వారా వచ్చేది. మళ్ళా ఆక్సిజనే బయటకు వస్తుంది. ఏ విధంగా అయితే గోమాత యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా ప్రాణవాయుతోనే నిండి ఉంటుంది. గోమాత యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణశక్తితోనే నిండి ఉంటుంది. నో కార్బన్ డయాక్సైడ్. అదే విధంగా గురువులు వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ప్రాణవాయుతో నిండి ఉంటుంది, ప్రాణశక్తితో నిండి ఉంటుంది. కనుక ఆ యొక్క శక్తిని కూడా ఫ్లూట్ ద్వారా మనకి అందివ్వడం జరుగుతుంది. ఒక్క మాట మాట్లాడినా ఆయన కంటి ద్వారా, నోటి ద్వారా, ఆయన తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా, మరియు ఆయన ఇచ్చే సెకండ్, చేతులతో సెకండ్ ఇస్తారు. ప్రతి ఒక్క వ్యక్తికి చేతితో సెకండ్ ఇస్తారు. సెకండ్ అంటే ఆయన చేతుల్లో ఉన్న అపారమైన శక్తి కూడా ఎదుటి వాళ్ళకి అందాలి. వాళ్ళు కూడా ఒక శక్తివంతులుగా మారాలి, జ్ఞానులుగా మారాలి అన్న ప్రతి క్షణము ఆ జ్ఞానంతోనే ఆయన ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడడము, చెప్పడము, చేయడం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆయన ప్రతి కదలిక ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడాలి అని ప్రతి ఊర్లకి, ఈ రోజు ఒక ఊర్లో ఉంటే మరుసటి రోజు ఇంకో ఊర్లో ఉండేవాళ్ళు.
ఈ రోజు ఈ దేశంలో ఉంటే ఇంకో రోజు ఇంకో దేశంలో, దేశంలో, ఇంకో రాష్ట్రంలో, ఇంకొక ఊర్లో, అంటే అన్ని ఊర్లలో, అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ధ్యానం అందాలి, ఆత్మ జ్ఞానం అందాలి అన్న తపనతో, తాపత్రయంతో, ప్రతి క్షణము ఎరుకతో, ఒక్క క్షణము కూడా ఆయన వృధా చేయకుండా ఫ్రెండ్స్, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, మనకు ఆఖరికి కారులో వెళ్తూ కూడా, కారులో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి క్వశ్చన్లు వేయడం కానీ, ఆ క్వశ్చన్లకు ఆన్సర్ మళ్ళా ఆయనే ఇవ్వడము, క్వశ్చన్ వేస్తూ ఉంటారు, క్వశ్చన్ కి మళ్ళా కూడా ఆన్సర్ కూడా ఆయనే చెప్తూ ఉంటారు. అంటే ఆ కారు ప్రయాణంలో కూడా టైం వృధా చేయరాదు, సమయాన్ని వేస్ట్ చేయకూడదు, సమయం అంత విలువైనది, కాలం అంత విలువైనది. ఆయన చూసి మనం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్, ఆయన చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేను కూడా. కాలం అనేది ఒక క్షణం వృధా చేయకూడదు, కాలం అనేది అంత విలువైనది. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న రేపు ఉంటామని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఈ నిమిషం ఉన్న వాళ్ళ మరు నిమిషం ఎలా ఉంటామో చెప్పలేం ఫ్రెండ్స్. ఈ క్షణం మంచిగా ఉన్నాం, ఆరోగ్యంగా, హ్యాపీగా, ఆనందంగా జీవిస్తాం, ఆనందంగా తిరుగుతున్నాం. మరుక్షణము, మరు నిమిషం ఏముంటదో, ఏం జరుగుతుందో ఎవరు గ్రహించలేరు, ఎవరు ఊహించలేము. ఏ విధంగా పుడుతున్నామో మళ్ళా మరణం కూడా అంతే ఫ్రెండ్స్. ఎప్పుడు వెళ్తామో, ఏ క్షణాన వెళ్తామో తెలియదు, ఈ శరీరం ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. ఉన్న సమయమే మన సమయము, ఉన్న కాలమే మనది. అంటే ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నామో అదే మన సమయము, మన టైము, మనం ఉపయోగించుకునే టైం అన్నమాట. మనం ఏది చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈ క్షణంలో మీరు చేసేస్తూ ఉండాలి. పోస్ట్ పోన్ చేయడము, టైము వృధా చేయడము చేయరాదు. ఎందుకు వృధా చేయాలంటే ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్, ఎలాంటి వాళ్ళకి కూడా తెలియదు. మనం గ్యారంటీ లేదు కదా, మనం గ్యారంటీ కార్డు రాసుకొని తెచ్చుకోలేదు కదా. ఎవరమైనా గ్యారంటీ కార్డు తెచ్చుకున్నామా? ఎవ్వరికి లేదు గ్యారంటీ కార్డులు, ఆధార్ కార్డులు ఎవ్వరికీ లేవు. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోవడం, ఎప్పుడు శ్వాస ఆగిపోతే అప్పుడు ఆగిపోవడం, ఈ శరీరం నుంచి బయటకు వచ్చేయడం జరిగిపోతుంది. కనుక మనము అవేర్నెస్ గా ఉండి, ప్రతి క్షణం ఎరుకలో ఉండి, మనం చేయవలసిన పని, రేపు చేయవలసిన పని ఈ రోజే చేయి. సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, రేపు చేయవలసిన పని ఈ రోజే చేయి, ఈ రోజు చేయవలసిన పని ఈ క్షణంలో చేయి, ఈ నిమిషంలో చేయి, ఈ నిమిషంలో చేయవలసిన పని ఈ క్షణంలో చెయ్యి, ఈ క్షణంలో చెప్పు అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కనుకనే సార్ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఎప్పుడు నాన్ స్టాప్ గా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటారు, ఏదో ఒక గ్రంథం చదువుతూనే ఉంటారు. ఆయన లక్షల పుస్తకాలు చదివారు కదా మరి. ఏదో క్షణంలో ఎప్పుడు ప్రతి నిమిషం గ్రంథం చదువుతూ ఉంటారు. వేరే వాళ్ళ రాసిన పుస్తకాలు కూడా ఆయన కరెక్షన్ చేస్తూ ఉంటారు. అదే విధంగా నా బుక్ కూడా ఆయన 3 టైమ్స్ కరెక్షన్ చేశారు. ఎక్కడ అలుపు సలుపు గాని, ఆ అంటే అశ్రద్ధ గాని, చిరాకు గాని, విసుగు గాని ఏనాడు చూపించారు. ఎదుటి వాళ్ళకి ఏమన్నా తిట్టడం, కొట్టడం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, వాళ్ళల్లో ఉన్న అజ్ఞానము, వాళ్ళల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి నెట్టివేయడానికి, పంపడానికి వాళ్ళ మీద దెబ్బ వేయడం గాని, 2 దెబ్బలేయడం గాని, తిట్టడం గాని చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని తిడుతున్నారో, కొడు కొట్టారనుకోండి, ఎవరినైనా కొట్టడం చేసినా వాళ్ళల్లో నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ సోల్స్ ఉన్నా కూడా అవి వెళ్ళిపోవడం జరిగిపోతాయి. ఎంతో మంది, కొన్ని వేల మంది చెప్పారు, సారు కొట్టిన తర్వాత, తిట్టిన తర్వాత మా జీవితం అద్భుతంగా మారిపోయింది, మా జీవితం పట్ల మాకు సరైన అవగాహన ఏర్పడింది అని ఎంతో మంది చెప్పడం జరిగింది. కొన్ని వేల మంది చెప్పడం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగా సారు ఎప్పుడు నాకు అర్థం, మళ్ళా కొంత కాలం తర్వాత సార్‌తోనే నేను ఎక్కువ మహబూబ్ నగర్, డోను, వనపర్తి అన్ని ఊర్ల సైడు, నేను గ్రామాలు, విలేజెస్ అన్నిట్లో కూడా ధ్యాన ప్రచారానికి వెళ్ళేదాన్ననమాట. ఆ ధ్యాన ప్రచారం వెళ్ళి అంటే ముందు మాకు క్లాసులు చెప్పే వాళ్ళకి 2 డేస్, 3 డేస్ ముందు పిలుస్తారు. 2 డేస్ ముందు పిలిచి క్లాసులు చెప్పించుకుంటారు. చెప్పించుకున్న తర్వాత మూడవ రోజు ప్రతిసారి ప్రోగ్రామ్ ఈవెంట్స్ చేస్తారనమాట. ఏ ఊర్లో అయినా సార్‌ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు అందరికీ జ్ఞానం అందాలని మాస్టర్స్‌ని పిలిచి జ్ఞానం అందించి సార్ ప్రోగ్రామ్ చేస్తారన్నమాట. అట్లా మాకు 2 రోజుల ముందే నాకు క్లాసులు చెప్పడానికి పిలుస్తారు. సరే అని నేను కూడా క్లాసులు చెప్పిన తర్వాత
మూడవ రోజు సార్ ప్రోగ్రామ్ క్లాసులు అయిపోయి చేసిన తర్వాత సార్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తున్నప్పుడు ఇంకా మేమందరం బయట నిల్చొని కార్ దగ్గర టాటా చేస్తుంటాం సార్కి. సార్ వెళ్ళిపోతారు కదా అని సార్ చూడటం చేసేవాళ్ళు. నన్ను కూడా చూసి మేడం రండి ఇది కూడా మన ధ్యానం దగ్గర ప్రాక్టీస్ దగ్గరలోనే కదా కూడా మేము వాళ్ళ డ్రాప్ చేస్తాం అంటే కార్ ఎక్కండి అని సార్ కారు స్టార్ట్ చేసి కార్ ఎక్కిస్తారు అనమాట. కార్ ఎక్కించి తీసుకెళ్ళడం మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంటి దగ్గర డ్రాప్ చేయడం చేసాము. అట్లా నేను వేరే వేరే ఊళ్ళ దగ్గర సార్ ప్రోగ్రామ్ జరిగినప్పుడల్లా సార్ మమ్మల్ని కార్లు ఎక్కించుకొని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు. ఆ డ్రైవర్లు కొంచెం దూరంలోనే ఆపేసారు. మేడం మేము హైవే రింగ్ రోడ్ నుంచి వెళ్తాము, మీరు ఇక్కడ దిగిపోండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇంటి దగ్గర. కానీ సార్ ఏమనేవాడు, మేము మేడం ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, నువ్వు మధ్యలో ఆపడానికి లేదు, సార్ మేడం ఇంటి దగ్గరికి పద నడు అని డ్రైవర్ మరీ చెప్పి మరి మా ఇంటి దగ్గర కార్ ఆపించి డ్రాప్ చేసి మరి వెళ్ళేవాడు. అంటే సార్ జ్ఞాన క్లాసులు చెప్పినప్పుడు ఎవరైనా ధ్యానము జ్ఞానము అందిస్తున్నామంటే ఆయన అంతా ఇష్టపడతారు వాళ్ళు. అంటే ఇంత లోక కళ్యాణం కోసం ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాకాహారం ప్రచారం చేస్తున్నారు. వాళ్ళంటే ఆయన చాలా ఆనందిస్తారండి, చాలా ఆనందిస్తారు పత్రి గారు. అట్లా మేము ఎప్పుడు గ్రామాలలో విలేజెస్ లో ఆంధ్ర సైడ్ ఇట్లంతా కూడా నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఒకసారి మన కత్తాలు మహిళా స్కూల్లో సార్డి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను మా 3-4 ఫ్రెండ్స్ బస్సులో వెళ్తూ మాట్లాడుకుని వెళ్తాను. మాకు కూడా తమిళ వచ్చి తమిళనాడు మధ్య వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ సారే నాకు ఒకసారి దగ్గర పిలిచి మేడం మీకు తమిళ వచ్చు కదా, తమిళనాడుకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పడం చేస్తే ఓకే సార్. అప్పటికప్పుడే సారు ధ్యానం తమిళనాడులో ఉన్న జగదీశ్వర్ సారు, జ్యోతి మేడం వాళ్ళకి ఫోన్ చేయించి ఇమ్మీడియట్ గా వాళ్ళతో నా ఫోన్ నంబర్ వాళ్ళకి ఇచ్చి ఆ జగదీష్ అనే తమిళనాడులో ఉన్న జగదీష్ సార్తో నా ఫోన్ లో మాట్లాడించాను అనమాట. మేడము క్లాసులు చెప్తారు, తమిళనాడులో కూడా క్లాసులు చెప్తారు, మేడం దగ్గర డేట్ తీసుకోండి అని పత్రికాలే గురువు గారు డేట్ డిసైడ్ చేయించి వాళ్ళతో మాట్లాడించి మేడం మీరు నెక్స్ట్ వీక్ 10 days తర్వాత పలానా డేట్ లో రావాలి, మీకు టికెట్స్ బుక్ చేస్తాము అని జగదీష్ మేడం సార్ చెప్పడము, డేట్ తీసుకోవడము. 2 times తమిళనాడులో 3 times తమిళనాడులో ధ్యాన ప్రచారానికి క్లాసులు చేసి వచ్చాను. సార్ చెప్పినప్పుడే వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వచ్చాను. అలాగే ఒకసారి కైలాసపురిలో సార్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయని మేము ఒక 4 కలిసి బయలుదేరి బస్సులో వెళ్తున్నప్పుడు మేము మా తమిళం వచ్చు కాబట్టి తమిళనాడు కూడా వెళ్ళి క్లాసులు చేసి వచ్చాను. ఇంకా మనకి మలేషియా, సింగపూర్ సైడ్ కూడా తమిళియన్స్ ఎక్కువ ఉంటారు, అటు కూడా వెళ్ళాలనుకుంటున్నాను అని వాళ్ళతో నేను చెప్పడం కూడా చేశాను బస్సులోనే. వాళ్ళు కూడా అవును మీరు తమిళ వచ్చు కదా వెళ్ళొచ్చండి మీరు ప్రచారానికి అని వాళ్ళు కూడా. ఆ తర్వాత మేము మహేశ్వర మహాప్రభుడు ప్రాంగణంలో వెళ్తున్నప్పుడు సార్ అక్కడ ఒక 2-3 కూర్చొని ఏదో డిస్కస్ చేస్తుంటే ఇక సార్ దూరం నుంచే నమస్కారం చేసుకుంటూ నమస్తే చేసుకుంటూ మేము పిరమిడ్ ప్రాంగణంలోకి వెళ్తుంటే అప్పుడే సార్ మమ్మల్ని చూశారు కాబట్టి మేడం రండి రండి అని పిలిచారు, చేతితోనే సైగ చేసి రండి మేడం పిలిచారు. సరే అండి సార్ పిలుస్తున్నారు కదా అని మేము వచ్చిన మేడము దగ్గర సార్ చెప్పండి సార్ నమస్తే సార్ చెప్పండి అంటే అప్పుడు చెప్తాను మేడం మీరు మలేషియా సైడ్ కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి, పాస్పోర్ట్ అంతా కూడా మీరు తయారు చేసుకోండి, మీరు మలేషియాలో వెళ్ళి కూడా మలేషియా మీరు ధ్యాన ప్రచారం చేయాలి, అక్కడ చాలా మీ అవసరం చాలా ఉంది అని చెప్పడం చేశాను. ఓకే సార్ వెళ్తాను, తప్పకుండా వెళ్తాను సార్, వెళ్తాను ధ్యాన ప్రచారం చెప్పండి అది అనేసి మేము పక్కకు వచ్చేసాం సార్. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, ఫ్రెండ్స్ మన బస్సులో మీరు చెప్తున్నారు, బస్సులో మీరు ఇదే టాపిక్ చెప్పారు కదా మేడం మలేషియాకి వెళ్ళాలి ధ్యాన ప్రచారం చేయాలని మీరు ఏదైతే బస్సులో చెప్పారో సార్ అదే పాయింట్ ని మళ్ళా అదే టాపిక్ ని మిమ్మల్ని ఇచ్చి మంచి చెప్పారు,
సార్ వేరే వాళ్ళు వినటం కూడా ఏది అనుకుంటున్నారో, ఏది ఆలోచన చేశారో అదే సార్ మన దగ్గర కూడా ఇన్నట్టుగా చెప్తారు, చెప్పగలుగుతారు అనేది నాకు అర్థమైంది. నేను ఆశ్చర్యపోయాను, చాలా ఆశ్చర్యపోయాను. ఇంత గొప్ప మా గురువు మనకు దొరుకుతారా? నేను లోపల ఏదనుకున్నాను సారు దానికి బయట చెప్పడం చేసేసరికి నేను అంత స్టన్ అయిపోయా, అవ్వకపోయా. ఏంటి ఇంత మ్యారేజ్ ఇట్లా కూడా జరుగుతాయా? ఎక్కడో బస్సులో అనుకుంటుంది సారు అందరి సమక్షంలో నలుగురు ఉన్నారక్క. ఆ నలుగురు నా ఫ్రెండ్స్ నలుగురు, వాళ్ళందరి సమక్షంలో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సార్ ఎదుటి వాళ్ళ ఇన్నర్ ఇంత అద్భుతంగా స్టార్ట్ చేయగలుగుతారా అనేసి. అట్లా ఒకసారి కూడా నేను క్లాసులు అయిపోయిన తర్వాత అందరం గురువు గారు ఎప్పుడు వస్తున్నా, ఎక్కడ ధ్యాన జగన్ ఆఫీస్ కి ఎప్పుడు వస్తున్నా మేము అందరం సాయంత్రానికి వెళ్తున్నాం. అట్లా ధ్యాన జగన్ ఆఫీస్ కి మరి ఒకసారి కలవడానికి వెళ్ళడం చేశాను. వెళ్ళడం చేసి ఇట్లాగే మళ్ళీ అటువంటి డేస్ క్లాసులు అన్ని పెట్టడం చేశాను. సార్ మాడిగా ఏంటి మేడం అని అడిగారు. మళ్ళీ అడుగుతారు ఎవరినైనా, ఏంటి మేడం చెప్పండి అంటారు. చెప్పండి అనే మాత్రం చెప్తా, అంటే మనం చేసిన వర్క్ గురించి చెప్పండి అని అంటారు. అంటే అప్పుడు మళ్ళా చెప్పాను సార్, మళ్ళా ప్రోగ్రామ్ క్లాసులు పెట్టాను సార్, మళ్ళా కూడా అది క్లోజింగ్ డే కూడా మళ్ళా మీ ఆధ్వర్యంలో చేయాలంటే సార్ అన్నారు, ఏంటి మేడం మీరు ఇంత పరిగెత్తి ఇంత ముమ్మరంగా ప్రచారాలు చేసేస్తున్నారు, జ్ఞాన ప్రచారం ఇంత హైరాణ పడిపోతూ అలా కూడా అంటున్నారు. ఇంత హైరాణ పడి ఇంత పరిగెత్తి ఇంత అద్భుతంగా ప్రచారం ఇంతగా ప్రచారం చేసేస్తున్నారంటే నేను అప్పుడు చెప్పాను. అప్పుడు అప్పుడు కాలంలోనే నా ఏజ్ 46 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. నేను చాలా లేట్ గా తెలుసుకున్నాను ఈ ధ్యానం శాకారం గురించి. మరి చిన్న పిల్లలు 15 ఏళ్ల వయసు పిల్లలందరూ కూడా ధ్యానం చేస్తున్నారు సార్. మరి నేనేమన్నా 46 47 లో ఉన్నాను. మరి నేను ఎప్పుడు ధ్యానం ప్రచారం చేయాలి, నేను ఎప్పుడు మోక్షాన్ని పొందాలి, మరి ఇవన్నీ చాలా టైం పడతాయి కదా సార్ అంటే, మేడం మీరు ఇంకా ముక్తిని పొందలేదు అంటున్నారా? మీరు ఎప్పుడో ముక్తిని పొందారు మేడం. అలాగే చెప్పారు సార్, 2 సార్లు చెప్పారు. మేడం మీరు ముక్తిని ఇంకా పొందలేదు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడో ముక్తిని పొందారు మేడం అని పక్కన వాళ్ళ సైడ్ చూసి నవ్వుతూ చెప్తున్నారు. ఫ్రెండ్స్ నవ్వుతూ చెప్పారు. కానీ నాకు అర్థం కాదు. ఇప్పుడు అప్పుడు అవన్నీ తెలియదు కదా. నేను అప్పటికే ధ్యానం వచ్చి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ నుంచి ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను. ఆ ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, ర్యాంక్ వాటిలో ఉన్నాను. కానీ సార్ ఆ 3 ఇయర్స్ లోనే మీరు ముక్తిని పొందారు మేడం అనుకుంటే, ముక్తిని పొందారంటే ఏంటి చిన్న విషయమా? అదే ముక్తి పొందడం ఆషామాష అని నా ఇన్నర్లో నాకు అనుకోని ఒక థర్డ్ ఐ మాస్టర్ నేను చెప్పడం చేశాను. ఏమని, సార్ ఏంటి నేను మీరు ఎప్పుడో ముక్తిని పొందారు మేడం, ఇంకా ముక్తిని పొందలేదు అనుకుంటున్నారా అని చూసి నవ్వుతూ పక్కన నవ్వుతూ చెప్తున్నారు సార్. నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు ఆ థర్డ్ ఐ మాస్టర్ కూడా మేడం సారు స్కాన్ చేస్తారు మేడం, ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తిని ఇట్లా చూస్తే చాలు వాళ్ళు స్కాన్ చేస్తారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ సార్ ఇమ్మీడియట్ గా చెప్పేస్తారు మేడం. మీరు ఆ స్థితిలో ఉన్నారు కనుక మిమ్మల్ని స్కాన్ చేశారు కనుక మిమ్మల్ని చెప్పగలిగారు, మీరు ఆల్రెడీ ముక్తిని పొందారు అని. ఇవన్నీ కూడా గత జన్మ సంస్కారం నుంచి కూడా వస్తుంది మేడం. గత జన్మ సంస్కారంలో ఉన్న వాసనలు అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఎంత సాధన చేశారో, ఎంత ధ్యాన ప్రచారం చేశారో అవన్నీ కూడా మీ ఆరాలు తెలుస్తుంది. మీ ఆరాలు, మీ చక్రాలు, మీ సహస్రాలు అవన్నీ పత్రికలు స్కాన్ చేస్తారు. దాన్ని బట్టి చెప్తారు. మీరు బ్రహ్మర్షి పత్రిజీ గారు బ్రహ్మర్షి ఆయన్నే మీరు అనుమానిస్తున్నారా అని చెప్పడం చేశారు. ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు థర్డ్ మాస్టర్ అనమాట ఆయన ఎట్లా 3 days నాన్ స్టాప్ గా ఒక బాబు నంద్యాల మాస్టర్ 15 ఏళ్ళ 15 ఇయర్స్ వయసులోనే ధ్యానం అవుతుంది. చిన్నప్పుడే ధ్యానం అవుతుంది. చిన్నప్పుడే ధ్యానం గంటలు రాత్రి కూర్చుంటే పొద్దునే లేసేది, పొద్దున కూర్చుంటే ధ్యానానికి నైటే కలుగుతుంది. అట్లా ధ్యాన సాధన చేసిన అతను అనమాట. అతను అప్పుడు బీటెక్ చేయడానికి వచ్చారు. మా దిల్సుఖ్ నగర్, మా హైదరాబాద్ కృష్ణాలో బీటెక్ చేయడానికి చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఒక 4 members మన హైదరాబాద్ నుండి ధ్యానం చేసుకుంటూ నా క్లాసెస్ కూడా వచ్చేవాళ్ళు. నేను చెప్పిన క్లాస్ కూడా వినేవాళ్ళు బిడ్డలు. వాళ్ళు మాత్రం వారమైన ధ్యాన సాధన చేసి కొద్ది రోజులు ఒక 24 hours ధ్యానంలోనే ఉండడము, కొద్ది రోజుల తర్వాత 2 days నాన్ స్టాప్ గా లేవకుండా, అండపానీయాలు తీసుకోకుండా 2 days యజ్ఞాలలో అఖండ ధ్యానాలు పెట్టేవారు.
ధ్యాన మహాయజ్ఞాల చక్రాల్లో అక్కడ ధ్యానం పెట్టేవాళ్ళు. వైజాగ్ నుంచి వచ్చిన ఆనంద్ మాస్టర్ 11 days అక్కడ మౌన ధ్యానం పెట్టేవాళ్ళు. ఆ మౌన ధ్యానంలో కూడా నేను వెళ్ళేదాన్ని, కూర్చుండేదాన్ని. కానీ నేను అంత రోజంతా కూర్చోలేము. మేము కొన్ని గంటలు కూర్చోవడము, లేవడం, మళ్ళీ లిక్విడ్ తీసుకోవడం, మళ్ళీ ఒక 2 hours 3 hours కూర్చోవడం అట్లా చేస్తాం. కానీ ఈ పిల్లలు కదా, వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళు అఖండ ధ్యానాలు గంటలు కూర్చుంటే, నైట్ కూర్చుంటే మళ్ళీ మార్నింగ్ కళ్ళు తెరవడం. అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత 1 day 2 days నాన్ స్టాప్ 2 రోజులు లేవకుండా అన్నపానీయాలు ఉండవు, ఆహారం లిక్విడ్ కానీ ద్రవం కానీ తీసుకోవడం కానీ మలమూత్రం కానీ దేనికి వేసేవాడు. 2 days, కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత 3 days నాన్ స్టాప్ గా 3 రోజులు కళ్ళు తెరవకుండా కూర్చున్న దగ్గరే నాన్ స్టాప్ గా అఖండ జ్ఞానాలలో అలా చేసిన మాస్టర్స్. అదే థర్డ్ ఐ మాస్టర్. ఆ థర్డ్ ఐ మాస్టర్ చెప్పడం జరిగింది, మేడం బ్రహ్మర్షి పత్రిజీ గారిని ఆహ్వానిస్తున్నారా, మీరు ముక్తి మోక్షాన్ని పొందారంటే చిన్న విషయమా, మీరు డౌట్ చేస్తున్నారు ఏంటి మేడం మీరు? ఆయన దగ్గర ఇంకొక ఆయన నోటి నుంచి రావడమే మహా అద్భుతం. అసలు అంత గొప్ప విషయం అది. అది మీ గురించి ఆయన చెప్పడం అనేది మీరు మళ్ళా దాన్ని ఆషామాషిగా తీసుకోకండి, డౌట్ఫుల్ గా తీసుకోకండి, అది 100% కరెక్ట్ మేడం అని చెప్పడం చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాల 2-3 సంవత్సరాల తర్వాత నేను ఆ అనుభవం పొందాను. నా అనుభవం ద్వారా అనుభవమే నా యొక్క స్థితిని నేను పొందడము, జ్ఞానంలో శూన్యమైపోయాను. అంటే శరీరమే లేని స్థితి, మనసు లేని స్థితి, శరీరము మనసు బుద్ధి అన్ని అహంకారం అన్ని లేని స్థితి, ఆత్మస్థితి చేరుకోవడం జరిగింది. ఆత్మస్థితి చేరుకున్న తర్వాత కొంత సమయం తర్వాత శూన్యంలో చేరుకుంది. అంటే యూనివర్స్ లో మమేకం అయిపోయిన తర్వాత నేను ఉన్నానన్న భావన తప్ప ఇంకొకటి లేదు అక్కడ. నక్షత్రం కానీ గ్రహాలు కానీ ఏ మండలాలు కానీ ఏమి లేవు. పారమైన వెలుగు, అంటే ఎన్నో వేల ఫ్లడ్ లైట్స్ వేస్తే అనంతమైన వెలుగు ఎంత ఉంటుందో అపారమైన వెలుగు. ఆ వెలుగులో మమేకమైపోయి ఉన్నాను, అంతే. ఉన్నాను నా భావన తప్ప ఇంకొకటి లేదు అనడం. అంటే ఎంతో సమయం నడిచింది ఫ్రెండ్స్, కానీ నా దేహం కనిపించట్లేదు. ఒక్క నక్షత్రం కానీ గ్రహాలు కానీ ఏమి కనపడలేదు. తర్వాత నేనే ఏమని భావన చేశాను, నేను నా దేహంలోకి వెళ్ళాలి, ఇప్పుడే ఈ క్షణమే నా దేహంలోకి నేను ఎంటర్ అవ్వాలి. నేను చేయవలసిన వర్క్ కార్యము ఎంతో ఉంది, ఈ భూమండలంలో ఎంతో వర్క్ నాకు ఉంది, చేయవలసిన వర్క్ ఉంది. కనుక ఈ క్షణంలో నా దేహం ఇమీడియట్ గా వెళ్ళాలి, దయచేసి మాస్టర్స్ నాకు హెల్ప్ చేయండి అని నేను మాస్టర్స్ కి వేడుకోవడం జరిగిన తర్వాత నేను నా దేహంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఎంత సమయం గడిచిందో నాకు తెలియదు. ఆ దేహం నాకు కనబడలేని సమయంలో అప్పుడు నేను నా దేహంలోకి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత నాకు అర్థమైంది, అంటే పత్రి గారు చెప్పినటువంటి ఈ యొక్క మోక్షం అనేది నేను ఆ అనుభవం పొందాను కనుక నా అనుభవమే జ్ఞానము, నా అనుభవం ఇచ్చే నేను ఇప్పుడు చెప్పగలుగుతాను. నా యొక్క అనుభవమే జ్ఞానం, నా స్థితి నేను చెప్పగలుగుతాను. సాధ్యత జ్ఞానము సాధ్యత టాలీ చేసుకున్నాను, నాకు క్లారిటీ వచ్చేసింది. ఈ విధంగా పత్రి గారు మనకి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా మనకి అందవలసిన జ్ఞానం, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితి నుంచి వాళ్ళకి ఆ వర్క్ కూడా చెప్పడము, వర్క్ చేపీయడము, వాళ్ళ జ్ఞానంతో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని చెప్పడం, వాళ్ళ కర్మ సిద్ధాంతంలో ఉన్నారనుకోండి వాళ్ళ కర్మలు చేయమని చెప్పడం, ఎక్కువగా కర్మలు చేయమని చెప్పడం, ఆర్థికంగా పెంచలేని వాళ్ళ లోక కళ్యాణం కోసం చేయవలసిన వాళ్ళు ఆర్థికంగా వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పడం. ఎందుకంటే వాళ్ళ కర్మ దగ్గర చేసుకోవాలంటే, వాళ్ళ గత జన్మల కర్మ దగ్గర చేసుకోవాలంటే మనం ఎంత సేవ చేస్తూ ఎంత మన ధన సహాయం చేయడం ద్వారా మన గత జన్మల కర్మలు కూడా త్వరగా దగ్గర చేసుకోవచ్చు అనమాట. అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాహిత్యము మరియు ఆచార సాహిత్యము. ఎప్పుడంటే మన గత జన్మ కర్మలు త్వరగా తొలగించుకోగలుగుతామంటే ఎక్కువ సమయము గంటలు ధ్యానము మరియు స్వాధ్యాయము
సత్యాన సాంగత్యం, స్వాధ్యాయం అంటే గ్రంథ పఠనం చేస్తూ ఉంటాను. నేను కూడా కొన్ని ఎన్నో వందల పుస్తకాలు చదివాను ఫ్రెండ్స్. చాలా వందల పుస్తకాలు నాన్ స్టాప్ గా లైబ్రరీకి వెళ్ళి మరీ తెచ్చుకొని చదువుకుంటాను. అక్కడ మాకు లైబ్రరీ ఉండేది. దిల్షునగర్ లో సావిత్రి పిరమిడ్ సెంటర్ అని పత్రిజీ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీదే మనకి లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీకి వెళ్ళి 2 days కి 3 days కి 2 days 3 days కి ఒక book, 2 రోజులు 3 రోజులు బుక్ చదివేయడం, మళ్ళీ తీసుకెళ్ళడం, కొత్త book తెచ్చుకోవడం. ఇట్లా అంటే ఎందుకు అంటే నేను బాధపడేదాన్ని లోపల. అరే నాకు ఇంత 45 years గా 46 years కి నాకు ధ్యానం అనేది ఇంత లేటుగా అంది, ఇంత అజ్ఞానంలో ఉన్నానని లోపల లోపల ఫీల్ అయిపోయి త్వరగా త్వరగా నేర్చుకోవాలి జ్ఞానం, త్వరగా త్వరగా అందాలి నాకు ఈ జ్ఞానం, అందాలి జ్ఞాన సాధన చేయాలి. ధ్యాన సాధన కూడా చేసేదాన్ని. అంటే ఒక సిటీలో 5 hours తిరగడం చేశాను. ఒకే సిటీలో 5 hours చేసేదాన్ని. 1 day లో 12 hours 12 గంటలు ధ్యానంలో, 12 గంటలు భౌతికపరమైన జీవితానికి కేటాయించుకుంటూ 12 గంటలు అంటే హాఫ్ డే జ్ఞానానికి కేటాయించేదాన్ని, హాఫ్ డే భౌతిక జీవితానికి కేటాయించేదాన్ని. ఈ విధంగా పత్రికారు నా పత్రికతో నా ప్రయాణము మహా అద్భుతంగా ఉండేది. ఇంకొకసారి ఇట్లాగే మనం కర్నూలు ధ్యాన క్లాస్, కర్నూలులో బుద్ధా పిరమిడ్, ఫస్ట్ పిరమిడ్ బుద్ధా పిరమిడ్ సార్ ఫస్ట్ పిరమిడ్ సెంటర్. ఆ సెంటర్ లో క్లాసెస్ పిలిచేవాళ్ళు, క్లాస్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఆ గురు పౌర్ణిమ 2 days తర్వాత గురు పౌర్ణిమకు పత్రికారు ప్రోగ్రామ్, అది ఫుల్ డే క్లాస్ గురువు గారి ప్రోగ్రాము సదానంద యోగి ఆశ్రమంలో గురు పౌర్ణమి. దానికి ముందే నేను 2 days నా క్లాస్ ఉండేది. ఆ క్లాస్ చెప్తూ అక్కడే ఉన్నాను. సార్ కూడా రావడం జరిగింది. మరుసటి రోజు పౌర్ణమి రోజు సార్ వచ్చారు. సార్కి నమస్కారం చేశాను. ఓకే అమ్మా అని. ఒక ప్రోగ్రామ్ రోజే కర్నూలు ప్రోగ్రామ్ లోనే మేమంతా బయట చైర్స్ లో కింద కూర్చుంటాం. సార్ స్టేజ్ మీద ఒక 2 కూర్చొని క్లాసులు చెప్తామని చెప్పిస్తూ ఉంటారు. ఎవరికైనా తెలుసు. సార్ కూర్చున్నారంటే ఆయన పక్కన బట్ట ఇంకా 3 4 ఇటు 3 అటు 3 పిలుస్తూ ఉంటారు కదా. అలా పిలుస్తూ సార్ నన్ను కూడా పిలిచారు అనమాట. అక్కడ కూర్చున్నాను నేను, నన్ను కూడా పిలిచారు. పిలిచి మాట్లాడమని చెప్పి మాట్లాడించారు. ఓకే చెప్పి మళ్ళీ ఏమన్నారు, మేము అందరూ గురువులే, అందరూ మాస్టర్లే, మేము ఇక్కడ కొంతమంది పైకి ఒక 5-6 మంది మాత్రమే పిలవాలి, అందరినీ పిలవలేదు కనుక మేము ఒక 4 పిలవడం జరిగింది. వాళ్ళు కూడా మాస్టర్సే, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తీసుకోవాలి అని నాతో కూడా మాట్లాడించారు. నాతో మాట్లాడించి ఆ పైన అక్కడ గురువు గారి సమక్షంలో ఆయన చేతితోనే సాల్వా కూడా చేశారు. సాల్వా చేశారు. అయిపోయింది ఆ ప్రోగ్రాము. ఇంకా పౌర్ణమి రోజు కాబట్టి అల్పాహారము తీసుకోవడానికి అందరం వెళ్ళడం జరిగింది. ఆ రూమ్ లోకి వెళ్తే పత్రి గారు కూడా గురువు గారు అక్కడ నలుగురు అందరూ లోపలికి రావడం, సార్ కూడా అలా మనతో పాటే కూర్చున్నారు. కూర్చుంటే సార్ ముందర ఎదురుగా మా ఎదురుగా సార్ కూర్చున్నారు, పత్రి గారు మిగతా మాస్టర్స్ కూర్చున్నారు. వాళ్ళకి ఆపోజిట్ లో మా ఫ్రెండ్స్ కూర్చుంటే మళ్ళా సార్ అక్కడి నుంచి చేతితో సైగ చేసి కూర్చారు. ఇట్లా సైగ చేసి అంటే ఎలా సార్ అంటే అవును మేడం అంటే సైగ చేసి సరే అని మళ్ళా సార్ దగ్గరికి వెళ్ళారు. సార్ దగ్గరికి వెళ్తే సార్ పక్కన కూర్చున్న ఒక సార్ మీరు కొంచెం పక్కకు వెళ్ళండి, పక్కన కూర్చోండి, సార్ పక్కన కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టాడు. ఇంకా అక్కడ ఆ రోజు పౌర్ణమి రోజు కాబట్టి చపాతీ వడ్డిస్తారు. ఒక బాబు చపాతీ అందరికి వడ్డిస్తూ పత్రికని నాకు కూడా వడ్డించారు. సరే సార్ సమక్షంలో చపాతీ తీసుకున్నాను, తినడం జరిగింది. రెండోసారి రైస్ తీసుకొని వచ్చారు. రైస్ కూడా తీసుకొచ్చి వడ్డిస్తాను. పత్రికారికి వడ్డించాడు కొద్దిగా రైస్ అన్నము, నాకు కూడా వడ్డిస్తుంటే బాబు వద్దొచ్చా పత్రిక మేడం వద్దంటున్నాను అంటే సార్ నేను రైస్ తినట్లేదు సార్, తినడం అని అప్పటికి 1 year అయింది. రైస్ తినడం 1 year మానేసి అంటే ఫ్రూట్స్ ఏమైనా దోశ, ఒక ఇడ్లీ దోశ, ఒక చపాతి అట్లా తీసుకుంటున్నాను. లైట్ గా తీసుకోవడమే చేస్తున్నాను. రైస్ అనేది అన్నం అనేది కొంచెం అవాయిడ్ చేసేసాను. అవాయిడ్ చేసినందువల్ల సార్ పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకు మేడం మీరు వద్దంటున్నారు సార్, నేను రైస్ అన్నం అనేది మానేసాను తినడం అంటే
ఎందుకు మేడం? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినాలి, ఎంతైనా కొంతైనా తినాలి. దాంట్లో మీరు పప్పు, కాయగూరలు, ఆకుకూరలు ఎన్ని రకాలు కలుపుతారు. అన్ని రకాలు కలిపి తీసుకోవడం ద్వారా మనకు ఆహారమే శక్తి ఈ శరీరానికి. తప్పనిసరిగా అన్నం తినాలి మేడం. అన్నం తిన్నప్పుడు ఎన్ని రకాలు కలుపుతారు అందులో. ఆ అన్నంలో ఎన్ని రకాల పప్పు, కూరగాయలు అన్ని కలుపుతారు కదా. తప్పనిసరిగా శరీరానికి అవసరం, అన్ని అవసరం. తినండి అని సార్ చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి రైస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. నాకు స్టన్ అయిపోయా నేను. నేను ఎప్పుడో రైస్ మానేశాను. దానికోసమే సార్ అక్కడ పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ చపాతీని స్టార్ట్ చేసేద్దాం అనుకుంటే రైస్ ఎందుకు తినట్లేదని కూడా సార్ తెలుసు కనుక సార్ నన్ను పిలిచి మరి సార్ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఫ్రెండ్స్, సార్ పక్కన కూర్చోబెట్టుకుని ఈ భోజనం గురించి అంటే మనం చూడండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఆ భోజనం విలువ, అమృత ఆహారం యొక్క విలువ నాకు తెలిపి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని తినిపించి ఇక మీదట మీరు భోజనం చేయండి అని చెప్పడం. అప్పటి నుంచి నేను భోజనం చేయడం స్టార్ట్ చేశాను. నాకు అదే ఆశ్చర్యం అనమాట. నేను తినట్లేదని సార్కి ఎలా తెలుసు? అది కాకుండా ప్రత్యేకంగా మరి పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన పక్కన ఉన్న ఒక అతన్ని పక్కకి వేరే చైర్లకు వెళ్ళమని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మరీ తినిపించారు అన్నం. అంటే మన శక్తి అనేది ఎంత అవసరం. మనం తీసుకున్న ఆహారం ద్వారా మన ఈ దేహానికి శక్తి అవసరం. కనబడే దేహానికి ఆహారం ఎంత ముఖ్యమో ఈ దేహాన్ని నడిపించే కనబడని శక్తి ఆత్మ, కనబడని ఆత్మకి అంత ధ్యాన శక్తి అవసరం. నువ్వు ఎంత ఎక్కువ ధ్యాన శక్తి ఇస్తావో ఆత్మకి అంత ఆహారం అందిస్తావు. ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మ ధైర్యము ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. కనుక ఎంత ఎక్కువ ధ్యానం చేస్తామో ఆత్మకి అంత శక్తి, ఆత్మాభివృద్ధి అంటే విల్ పవర్ పెరుగుతుంది. ఆత్మశక్తి మరియు ఆత్మవిశ్వాసం, ఆత్మ ధైర్యము అన్ని కలుగుతున్నాయి. కనుక శరీరానికి ఇస్తూ మనసుకి ఇవ్వాల్సింది మనసుకి ఇవ్వాలి. మనసుకి ఆ సంతోషాన్ని ఇవ్వాలి. మన ప్రకృతిలోకి వెళ్ళాలి. మనసు ప్రకృతిలోకి వెళ్తే ఎంతో సంతోషపడుతుంది. మనసు ఎప్పుడు సంతోషపడుతుంది? మన ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతిలోకి వచ్చి అందరి చందాలను చూస్తున్నప్పుడు ఎంత ఆనందిస్తుంటామండి, ఎంత పరవశిస్తాము. ఆ పరవశము, ఆనందము అవసరం. శరీరంలో ప్రతి ప్రతి కణము ఆనందిస్తాయి అన్నమాట. అది కూడా సంతోషపడుతుంటాయి. అట్లా బుద్ధికి కూడా కావలసిన జ్ఞానం అందిస్తూ ఉండాలి. బుద్ధికి ఏ జ్ఞానం అందించాలి? గ్రంథ పఠనం చేస్తూ ఉండాలి, బుక్స్ చదువుతూ ఉండాలి, గురువుల పుస్తకాలు చదువుతూ ఉండాలి. చదివినప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానము ఎంతో సాధన చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం మనకి ఆ బుక్స్ ద్వారా, విధాల ద్వారా మనకి అందడం జరుగుతుంది. మరియు సజ్జన సాంగత్యము, సజ్జనులతో సాంగత్యం చేయడం ద్వారా వారి యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క అనుభవాలు వినడం ద్వారా అనుభవమే జ్ఞానంగా మనం తీసుకోగలుగుతాం. అప్పటి వరకు ఏమనుకుంటాం? నా జీవితమే ఇలా ఉంది, నా జీవితంలోనే కష్టాలు, దుఃఖాలు అన్ని నా జీవితంలోనే ఉన్నాయి, అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఆనందంగా ఉన్నారు, నా జీవితమే దుఃఖమయంగా ఉంది, కష్టాలతో కూడుకుని ఉంది అని మనం అనుకుంటున్నాం. అనుకొని భ్రమలో ఉంటూ ఉంటాం. భ్రమలో ఉండి తడిసి లోపల చేసుకొని అశాంతి, దుఃఖము, బాధ, ఈ టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువ చేసుకొని తడిసి మోపడైపోయి జబ్బులు, రోగాలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ లోపల ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ లోపల ఎక్కువగా ఫామ్ అయిపోతుందో ఇంకా లోపల ఉన్న భాగాలకి డిసీజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎనర్జీ సరిపోక, ప్రాణశక్తి సరిపోకపోవడం వలన మనకి ప్రాణశక్తి సరిపోక కనుకనే ఒక్కొక్క భాగానికి ఇంకా జబ్బుల రూపాన ఏమో పడ్డము, బ్లాక్ ఏర్పడము ఇవన్నీ జరుగుతుంది. మనం ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ప్రాణశక్తి
శారీరకంగా, మానసికంగా, మరి ఆత్మపరంగా ఉన్నతి, ఆత్మాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మళ్ళా కూడా అక్కడ మన బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత సార్ మళ్ళా ప్రయాణం మొదలు పెట్టారు. కార్లో మొదలు మళ్ళా మేమందరం అక్కడ ఉన్న వాళ్ళందరం సార్కి సెండ్ ఆఫ్ చేయడానికి మళ్ళా కూడా కార్ దగ్గరికి వెళ్తాం. ప్రతిసారి సార్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చూస్తే మళ్ళా సార్ వెళ్ళిపోతున్నట్టు ప్రతి ఒక్కరూ సెండ్ ఆఫ్ చేస్తామని అందరికీ తెలుసు. అందరికీ సార్కి మనం సెండ్ ఆఫ్ చేస్తుంటాం. అట్లా మేము అందరం బయటకు వచ్చి కార్ దగ్గరకు వచ్చి టాటా చేస్తున్నాం, బాయ్ బాయ్ చేస్తున్నాం. మళ్ళా సార్ మనం చూసి మళ్ళా మేడం మళ్ళా రండి, కార్ దగ్గరండి, మీ మీ ఇంటి దగ్గర దించుతాం. మరి మేము కూడా అటే కదా ఏది, మేము కూడా అక్కడే ధ్యానం క్లాస్కే వెళ్ళిపోయాం, రండి మేడం రండి అనేసి మన సార్ తెలుసు. సరే సార్, ఓకే సార్, వస్తాను సార్ అని చెప్పి బయలుదేరి బ్యాగ్ తెచ్చుకున్నాను వెళ్ళేసరికి అక్కడ మాధవి మేడం, అదే కొంచెం మన ట్రస్ట్ మెంబర్ గా ఉన్నారు చూడండి, మాధవి మేడం, కొంచెం లావు ఉంటారు. ఆ మేడం ఏమన్నారు పత్రికతో, సార్ పత్రిక సార్ నేను మా కార్లో తీసుకొస్తానులే సార్ మేడంని, మీరు బయలుదేరండి సార్ అని మేడం చెప్తున్నారు. మాధవి మేడం మా కార్లో మేడం తీసుకొస్తాను, మీరు బయలుదేరండి సార్ అంటే సార్ అన్నారు, ఎందుకు మీ కార్లో నేను పిలుస్తున్నప్పుడు ఆమె నేను తీసుకువెళ్ళాను, నా కార్లో ఎక్కమని నేను చెప్తుంటే నీవెందుకు అడ్డం పడుతున్నావు మధ్యలో, నువ్వు మాట్లాడదు అని సార్ ఆమె స్టాప్ చేపించి మీరు వెళ్ళండి మేడం బ్యాగ్ తెచ్చుకోండి. సరే అని నేను రూమ్ లో పెట్టి నా బ్యాగ్ తీసుకొని మళ్ళా కార్ అనేది మా సార్ మళ్ళా వెళ్తూ ఇంకా మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా సార్ వెళ్ళి ఈ విధంగా ఇప్పుడు ఎక్కడ మేము సార్ ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తాం. సార్ మరీ మన ఇంట్లో ఎక్కడ అడిగి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండి మన చాయ్ బిస్కెట్స్ అంటే చాయ్ బజ్జీ అవి మాత్రమే తీసుకుంటాం. అట్లా సార్ మా 2 times వచ్చారు ఫ్రెండ్స్ మన ఇంటికి. సార్ మరీ అడిగి మేడం ఇల్లు ఎక్కడ అని మా ఇల్లు చూపించమని చెప్పాడు. సార్ వచ్చి అప్పుడు వచ్చినప్పుడే మేము అక్కడ కాఫీ ఇస్తూ బజ్జీ కూడా చేసాం అనమాట. బజ్జీలు కాఫీ తాగారు, 2 times చేశారు. మా సారు ఆయన చెప్పిన తర్వాత ఎంతో మార్పు సార్. అప్పుడు దాకా మా సార్ ఎంతో కోపంతో మమ్మల్ని ఎంతో విసుకొచ్చేటప్పుడు అన్ని చూపించేవాడు. అవన్నీ వెళ్ళిపోయినా మా పత్రిక ఆ ఆనంద స్థితి మా సార్ కూడా చాలా చాలా ఇట్లా మనతో చెప్పుకుంటే పత్రిక గారితో ఎంత మహా అద్భుతంగా ఆయన ఒక వ్యక్తి కాదు ఫ్రెండ్స్, ఒక మహాశక్తి. ఆయన ఒక వ్యక్తిగా ఎప్పుడు అసలు మనం అనుకోవడానికి లేదు. మహాశక్తి ప్రతి ఒక్కరిని ప్రేమించగలరు. అద్భుతమైన ఆలోచన ఆ థింకింగ్ కానీ, ఆ శూన్య స్థితిలో ఉండడం కానీ, ఈ క్షణం ఎవరినైనా కోపం చేసినా మన క్షణంలో వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఈ క్షణం కోపంతో తింటారు, ఎవరినైనా తిట్టిన తర్వాత వెంటనే వాళ్ళని తెచ్చుకుంటాడు, దగ్గర ఇటువంటి గుణం అంటే లోపల తీసుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడం, వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం, కోపం తెచ్చుకోవడం, దాన్ని కన్ఫ్యూషన్ చేయడం, ఇటువంటి ఏమి ఉండదు. ఈ క్షణంలోనే ఉంటారు. ప్రతి క్షణం సార్ ఎరుకతనే ఉంటారు. అదే మనం కూడా తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఆయన ఒక తండ్రిగా, అంటే మన తండ్రి ఎలా మనం గైడ్ చేస్తారు, అలాగే నా జీవితంలో కూడా ఎంతో గైడెన్స్ చేయడం, చెప్పడం, జ్ఞానం అంతా ఆయన చూసి కానీ ఆయన ద్వారా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. జ్ఞానము ఆయన కదలికలు, ఆయన మాటలు, ఆయన చేసే పనులు, వంటలు మహా అద్భుతంగా చేస్తారు. మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్లా ప్రోగ్రాంలు అయిన వెంటనే వంటగది వెళ్ళిపోయి వంట చేయడం, వంట చేసి మరి వడ్డించడం కూడా చేస్తారు. ప్రతిసారి ఎక్కడ పత్రికా ప్రోగ్రామ్ జరిగినా ఆయన వండిన తర్వాత మా అందరికి వడ్డించిన తర్వాత సార్ తింటారు. ఇప్పుడు దాకా తినేవారు కాదు ఫ్రెండ్స్. చూడండి ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప గురువుని మన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనల్ని ఇంత తీర్చిది. ఒక డైమండ్ లాగా అంటే ఒక మట్టిలో కూరుకుపోయిన, బురదలో కూరుకుపోయినటువంటి ఒక డైమండ్ ని ఆ బురదలో ఉన్నంత వరకు అది ఒక రాయిలాగే అక్కడ పడుతుంది. ఎవరు దాన్ని పట్టించుకోరు కూడా. దాన్ని ఎప్పుడైతే ఆ బురదలో నుంచి
ఆ డైమండ్ బయటకి తీసి శుభ్రం చేసి తర్వాత అంత అద్భుతంగా చిత్రాయిస్తారు. ఆ విధంగా మన అందరినీ పిరమిడ్ మాస్టర్స్ కి అంటే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ప్రతి ఒక్కరిని మాస్టర్స్ గా తీర్చిదిద్దారు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. మన యొక్క బ్రహ్మర్షి సుభాష్ అంటే జగద్గురు, జగద్గురు పత్రిజీ గారు ప్రతి ఒక్క మాస్టర్ ని అంత వజ్రం కోహినూరు వజ్రంలాగా తీర్చిదిద్దారు. ఏమని చెప్పాలి, అని ఎంత చెప్పినా తక్కువ, ఏం చెప్పినా తక్కువ. ఆయన గురువు గారి రుణం మనం తీర్చుకోలేము, ఈ జన్మలో తీర్చుకోలేము, తీర్చుకోలేము. కనీసం జ్ఞాన ప్రచారం ద్వారా గురువు గారి రుణం తీర్చుకుందాం. ఒకటే ఒక సంకల్పంతో ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నాం, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చివరి వరకు కూడా నేను నా జ్ఞాన ప్రచారం నా జీవితాన్ని చేసుకుంటున్నాను. మరి మరియు కోసం చాలా సెక్షన్ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, బిందు గారికి, అనుజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.